మనం చూస్తే హన్నా జీవితంలో హన్నా మీద ఉన్న నింద దేవుడు కొట్టివేస్తూ ఉన్నాడు. హన్నా గర్భమును దేవుడు తెరిచాడు, కుమారుని ఇస్తూ ఉన్నాడు. సమూయేలు ఎలా అయ్యాడు అంటే ఇశ్రాయేలులకు మూల ప్రవక్త. ఇశ్రాయేలు రాజులను అభిషేకించింది ఎవరు అంటే హన్నా కుమారుడు. హన్నాకున్న పేరేంటి? గొడ్రాలు. గొడ్రాలు గొడ్రాలు కుమారుడు రాజులను అభిషేకించాడు. గొడ్రాలు కుమారుడు గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు. సో మనమేం తెలుసుకోవాలి అంటే, మనం ఏ పరిస్థితిలో ఉన్నా, మనం ఎటువంటి స్థితిలో ఉన్నా, మనం నిందలో కూడా పెడుతున్నా కూడా, అవమానం కూడా పెడుతున్నా కూడా చింతించిన అవసరం, దిగులు పడిన అవసరం. ఆర్థికంగా కృంగిపోయామా, ధనము లేదా, డబ్బు లేదా, ఏమండి స్వస్థత లేదా, దేవుని దగ్గర కనిపెడితే హన్నా ప్రార్థన విన్న దేవుడు. పౌలు గారు తిమోతి పక్షాన, తిమోతి తల్లిగారి పక్షాన, తిమోతి అవ్వగారి పక్షాన సాక్ష్యం ఇస్తున్నట్లుగా